నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలకు 3800 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వనున్నట్లు తొలి సంతకం చేశారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా మహారాణా ప్రతాప్ హాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గునిజాల గెల్వన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లపై తొలి సంతకం చేయడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని 40,000 మెజారిటీతో గెలిపిస్తే అంబర్పేట్కు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి దగ్గర ఎన్ని నిధులున్నా కూడా రాష్ట్రానికి గాని అంబర్పేట్కు గాని ఒక పైసాను కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఇక్కడ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, కిషన్ రెడ్డి ఏమైనా మంచి పనులు చేసి నిరూపిస్తే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సవాల్ విసిరారు. సంతోషాన్ని మీ అందరి ముందు మేడే సెలబ్రేషన్ లో పంచుకుంటున్నాను. మన అంబర్పేట్ కాన్స్టిట్యున్సీకి 3800 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు శాంక్షన్ అయినాయి. అవి కట్టినవి, రెడీ ఉన్నాయి. విడతల వారీగా మీకు లాటరీ పద్ధతిలో 3800 ఇళ్ళు మన అంబర్పేట్కు ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది. అయితే మన అంబర్పేట్లో గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నారపల్లి, తర్వాత కొర్రెంల, రాంపల్లి, గట్కేసర్లో కట్టారు. ఈ 10-15 రోజుల్లో దాన్ని ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు విడతల వారీగా 3800 ఇళ్ళు అంబర్పేట ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంబర్పేట కాన్స్టిట్యున్సీలో 40,000 మెజార్టీ ఇస్తే 40 రూపాయలన్నా ఆయన ఖర్చు పెట్టినవాడు. ఈరోజు కిషన్ రెడ్డి గారికి చాలా పెద్ద మంత్రిత్వ శాఖ. తెలంగాణ బడ్జెట్ ఎంత ఉందో ఆ బడ్జెట్ అంత డబ్బులు ఆయన శాఖలో ఉంది. ఆయన తలుచుకుంటే 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు ఈజీగా అంబర్పేటకి ఇవ్వచ్చు. ఇంత క్రితము మన వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఎన్నో డబ్బులు తెచ్చింది. కానీ కిషన్ రెడ్డి గారు ఒక్క పైసా కూడా తెలియదు. ఎందుకు? ఆయన వ్యక్తిగత స్వార్థ మనిషి. ఆయనకే కావాలి కానీ ప్రజలకు మాత్రం ఏం చేయడు. ఒక సంతకం పెడితే 1000 ఉద్యోగాలు ఒకటే రోజు, ఒకటే నిమిషం ఇవ్వగలుగుతారు. 1000 ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఇప్పుడు ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ మీద 10,000 రూపాయలు వస్తుంది. ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ మీద 14,000 రూపాయలు ఇస్తుంది. కానీ 22,000 రూపాయల జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఆయన సంతకం పెడితే అంబర్పేట వాళ్ళకు 1000 ఉద్యోగాలు ఇప్పుడే వస్తాయి. కానీ ఆయన పెట్టడు, ఎవరికి కూడా సాయం చేయడు. ఎవరైనా చెప్పండి, కిషన్ రెడ్డి గారు నాకు ఈ విధంగా సాయం చేసిండు అని చెప్పండి, నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిపోతాను. ఒక్క మనిషిని తీసుకురండి అంబర్పేట నుంచి.